ఉన్నారు. ఒకసారి తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి కౌంటింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు అందుబాటులో ఉన్నారు. రాంబాబుతో మాట్లాడదాం. రాంబాబు, ఉదయం నుంచి కూడా కౌంటింగ్ మొత్తం కూడా వేగవంతంగా కొనసాగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగినటువంటి ఈ నేపథ్యంలో ఒక జీరో కేటగిరీలో ఒక్క డిజిట్ను కూడా సాధించని బీఆర్ఎస్ను కూడా చూస్తూ ఉన్నాం. మరోవైపు ఎంఐఎం కూడా తనదైన శైలిలో మళ్ళీ కూడా ఎంఐఎం ఒక సీట్ను సాధించిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా ఉదయం నుంచి జరిగిన కౌంటింగ్కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రణయ్, మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తానికి జీరో అంటే ఒక్క స్థానం కూడా గెలవకుండా జీరోకు పడిపోయినటువంటి పరిస్థితి. ఉద్యమ పార్టీ గతంలో ఎన్నెల్లేని విధిగా ఒక్కసారిగా ఒక్క స్థానం కూడా గెలవకుండా పార్లమెంట్లో తన పాత్ర లేకుండా మొదటిసారిగా ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు హోరాహోరీగా జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరొక 3 స్థానాలు గెలుస్తామని భావించినా కానీ వాటిని గెలవలేకపోయింది. ముఖ్యంగా మహబూబ్నగర్ స్థానంలో ఇటు డీకేఆర్న 3600 పైచిలకు ఓట్లతో గెలిచినట్టు తెలుస్తోంది. ఈ యొక్క ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి అక్కడి నుంచి గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినా కానీ ముఖ్యంగా కొన్ని సెగ్మెంట్లలో ఇటు డీకేఆర్నకు సంబంధించి భారీ మెజారిటీ రావడంతో అక్కడ డీకేఆర్న గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఆదిలాబాద్లో కూడా గెలుస్తామని చెప్పి భావించిన ఆదిలాబాద్లో కూడా ఇటు గెలవలేకపోయింది. అక్కడ గోడె నాగేష్ గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకో స్థానం ఇటు నీలమ్మది గెలుస్తారని చెప్పినా కానీ అక్కడ కూడా మెదక్లో ఇటు రఘునందన్ గెలిచినటువంటి పరిస్థితి. ఈ 3 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని చెప్పింది. సుమారుగా 12 స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలుపొంది 3 నుండి గతంలో 3 స్థానాలు 2018 ఎన్నికల్లో ఏదైతే 19 ఎన్నికల్లో 3 స్థానాలు గెలిచిందో అక్కడ నుండి 8 స్థానాలకు వచ్చింది. గతంలో బీజేపీ 4 స్థానాలు గెలిచింది, 4 నుండి 8 స్థానాలు గెలిచింది. ఎంఐఎం ఎప్పట్లాగానే తన స్థానాన్ని 5వసారి అక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది అసదుద్దీన్ ఓవైసీ. మరొక వైపు బీఆర్ఎస్ మాత్రం తన యొక్క ప్రమేయం లేకుండా ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోయింది. మెజారిటీగా అంటే ఒక 2 స్థానాలు మినహాయించి అన్ని స్థానాల్లో కూడా 15 స్థానాల్లో కూడా 3వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అది కూడా మహబూబాబాద్, ఖమ్మం 2 తప్ప 2 మాత్రమే 2వ స్థానంలో ఉన్నది. మిగతా అన్ని స్థానాల్లో కూడా 3వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే రాష్ట్రంలో 17 స్థానాల్లో 8 ఒకటిగా 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు దేశంలో కూడా మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ అయితే వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నీ చూసుకుంటే 294 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి, 237 స్థానాల్లో ఇండియా కూటమి తమ యొక్క మార్కును సాధిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు సొంతంగా బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. తన కూటమికి సంబంధించినటువంటి ఇతర పార్టీల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. బీజేపీ కూడా మొదటి నుండి చెప్తా ఉన్నది మోడీ సర్కార్ 400 స్థానాలను మెజారిటీ స్థానాలను గెలుస్తామని చెప్పి కూడా చెప్పింది. అనేక సందర్భాల్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా బరాబర్గా 350 నుండి 400 స్థానాలు వస్తాయని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకించేస్తూ ఇటు ఇండియా కూటమి అయితే 237 స్థానాల వరకు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొక ఇతరులు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మరొక 20 స్థానాల వరకు ఉన్నారు. అంటే సొంతంగా మెజారిటీగా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్థాయిలో బీజేపీ లేదు. వాళ్ళు గతంలో వచ్చినటువంటి స్థానాలను ఈ 400 స్థానాలు రాకున్నా కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసిన బొక్కబోర్లా పడినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ఇటు బీజేపీ దేశంలో తాము అనుకున్నటువంటి 400 స్థానాలు కాదు సొంతంగా మెజారిటీ కూడా సాధించలేకపోయింది. దీంతో దేశంలో అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతోటి ఇటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతూ ఉన్నారు, చర్చలకు పోతా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. దీనిలో ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా గతంలో అంటే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కీరులు పోషించేటువంటి పరిస్థితి కూడా అగపడుతూ ఉన్నది. వాళ్ళ కూటమికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక 4 స్థానాలు మినహాయించి
అక్కడ ఎన్డీఏ కూటమి 21 స్థానాలు గెలుస్తూ ఉన్నది, టీడీపీ 16 స్థానాలు గెలుస్తూ ఉన్నది. ఈ పరిస్థితిని చూసుకుంటే ఇక్కడ కీ రోల్ మరొకసారి కూడా దేశంలో పోషించేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. నితీష్ కుమార్ కూడా బీహార్కు సంబంధించినటువంటి జేడీయూ నేత 14 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు గనక వీళ్ళిద్దరు స్థానాలు కనుక లెక్కేసుకుంటే ఇటు 40 స్థానాల వరకు ఉన్నాయి. కాబట్టి ఈ స్థానాలు అత్యంత క్రియాశీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు, నితీష్ అయితే కీరోలు పోషించేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరు కూడా అటు బీహార్కు స్పెషల్ స్టేటస్ అడుగుతూ ఉన్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ రెండు ప్రధాన డిమాండ్లను తీర్చే విధంగా మరి బీజేపీ ఉంటుందా లేదన్నది కూడా చూడాలి. మరొకవైపు ఈ నేతల దగ్గరికి కూడా ఇటు శరద్ పవార్ లాంటి నేతలు, డీకే శివకుమార్ లాంటి నేతలు కూడా మరి రాయబారం నడుపుతున్నట్టు తెలుస్తా ఉంది. మరి 7వ తారీఖున అయితే నరేంద్ర మోడీ ఈ యొక్క మిత్రపక్షాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలతోటి సమావేశం కాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ లోపు ఏ పార్టీలు ఎవరి వైపు ఉంటారని చెప్పేసి కూడా మరి ఎవరిని సంప్రదిస్తారన్నది కూడా చూడాలి. మొత్తానికైతే దేశంలో అనుకున్నటువంటి ఎవరికి కూడా స్థానాలు రాకపోవడంతో హంగ్ అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో మెజారిటీ సాధించినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేకపోతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి 100 స్థానాలకు పైగా 103 స్థానాలు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా చూడాలి. మొత్తానికైతే దేశంలో రాజకీయాలు అనుకున్నంత కాకుండా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తే ఈ యొక్క ఫలితాలు వచ్చినాయి. ఈ ఫలితాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అటు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎలాంటివి తీసుకున్నా ప్రతిఘటించేందుకైతే ఒక మంచి ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడా నిలిచిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ప్రణయ్. ఎస్, థ్యాంక్ యూ రాంబాబు. రైట్, ఒకసారి